ఫ్రెండ్స్, నేను మీ కోమ్లా. వెల్కమ్ టు కోమ్ సాత్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లోని అందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రై అండి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది. దాని అరోమా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అదే కొలతలతో తీసుకుంటూ ఫాలో అయిపోండి. అచ్చం టేస్ట్ అయితే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎంతైతే కారం తింటారో అంత కారం మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే అప్పటికప్పుడే పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. చికెన్ ముక్కలన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నిటికి పట్టించిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు. చికెన్ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడానికి లోతుగా ఉన్న పెనం లాంటిది ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. అప్పుడే చికెన్ ఫ్రై అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ నేను నా దగ్గర ఉన్న పెనాన్ని తీసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అయితే చికెన్ కర్రీస్కి మీకు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అందులోనే ఒక యాలక, 2 లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటిని యాడ్ చేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. చిన్న ఆనియన్స్ అయితే 2 యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వేయితే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చికెన్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా మధ్యలో ఎక్కడా కదపకుండా లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకుని కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మీరు చూడొచ్చు వాటర్ అంతా పైకి తేలింది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. అప్పుడే మన చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. సో ఇలా ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ని మిక్స్ చేసుకోవాలండి. అది కూడా ఎలా పడితే అలా మిక్స్ చేయడం వల్ల చికెన్ అనేది పీస్ అయిపోతుంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి పైకి మిక్స్ చేసుకుంటూ నీట్గా ఈ చికెన్ కలుపుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే ఎక్కడా కూడా పీస్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ప్లేస్లో మీరు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. అయితే మన ఛానల్లోని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కర్రీస్ అనేది ఎలా చేసుకోవాలో అనేది ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో ఇది బ్యాచులర్స్కి చాలా ఈజీ అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే చాలా క్విక్గా చేసేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇంకా ఫైనల్గా మన కొత్తిమీరతో డెకరేట్ చేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. మీరు చూడొచ్చు ఎక్కడ కూడా ముక్క గట్టిగా లేకుండా చాలా మెత్తగా కుక్ అయిపోయిందండి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి చూడండి. ఖచ్చితంగా 100కి 100 మార్క్స్ అయితే ఇచ్చేస్తారు. వీడియో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అయితే మీరు చూడొచ్చు ఎక్కడా కూడా ముక్క గట్టిగా రాకుండా చాలా మెత్తగా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా వచ్చింది. సో అలా తింటే అలా కరిగిపోతుంది నోట్లో. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేసి వాళ్ళ ఇంట్లో కర్రీస్ ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసామండి. ఇలాంటి వీడియోస్ని మీకు మరెన్నో పోస్ట్ చేస్తూ ఉంటానండి. అయితే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. సో మీకు ఎలాంటి కర్రీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటే నేను మంచి వీడియోస్ని అయితే మీకు అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.